హలో నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నిన్న మ్యాచ్ చూసే ఉంటారు. మ్యాక్స్ చాలా తక్కువ స్కోర్తో ఓడిపోయారు. ఫస్ట్ దానికంటే ముందు అసలు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం ముందే చెప్పుకుందాం. ఒకటి కేకేఆర్ వర్సెస్ ఎంఐ రివ్యూ, నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ ప్రివ్యూ, పిచ్ రిపోర్ట్ ఎంత వస్తుంది, మ్యాచ్ స్కోర్ ఎంత వస్తుంది అవి మాట్లాడుకుందాం. నెక్స్ట్ థింగ్, ఒక కాంట్రవర్సీ జరుగుతుంది హైదరాబాద్లో, మ్యాచ్ ఉంటాయా ఉండవా దానిపై కూడా ఒక క్లారిటీ. బుమ్రా నెక్స్ట్ మ్యాచ్లో అవైలబుల్ ఉండడా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఎంఐ వర్సెస్ కేకేఆర్. చాలా ఎక్స్పెక్ట్ చేశా. బ్యాటింగ్ పిచ్, రెడ్ సాయిల్ పిచ్, 200 మ్యాక్సిమం కొట్టాలి ఆ స్కోర్లో డిఫెండ్ చేసుకోవాలంటే అనుకున్నాం. బట్ చాలా మంచి బౌలింగ్ వేశారు ఎంఐ. వాళ్ళు టాస్ గెలిచి బౌలింగే తీసుకున్నారు. ఒక అంచనా ఉంది హార్దిక్ పాండ్యాకి, దీంట్లో చేజింగ్ పక్కా గెలుస్తాను. నేను చెప్పాను నిన్న కూడా, టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే బెటర్. చేజ్ చేసిన మ్యాచెస్ చాలా గెలిచారు, అందులో అదే జరిగింది. ఎంఐ మంచిగా బౌలింగ్ వేశారు. కొత్త వాళ్ళని నిన్న లాస్ట్ మ్యాచ్లో లేని ప్లేయర్లు మళ్ళీ తీసుకొచ్చారు. విల్ జాక్స్ మళ్ళీ బ్యాక్ వచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి అశ్విని కుమార్ మస్తు బౌలింగ్ వేసిండు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కొత్త ప్లేయరు, ఫియర్ ఉంటుంది అనుకున్నాం. కానీ డెబ్యూట్ మ్యాచ్లో 4 వికెట్లు తీసిండు. ఇంకో ఓవర్ ఛాన్స్ ఉంది, కొంచెం వికెట్లు ఉంటే పక్కా 5 వికెట్ ఆల్ ఫస్ట్ ఇండియన్ తీసి ఉండేవాడు. జస్ట్ మిస్ అయింది. బట్ ఈజ్ హ్యాపీ. చాలా మంచి బౌలింగ్ వేసిండు హార్దిక్ పాండ్యా. ఆ పిచ్కి తగ్గట్టు మంచి ఫేసర్ని తెచ్చుకుండో. విఘ్నేష్ పుత్తూర్ కూడా మంచి బౌలింగ్ వేసిండు. మళ్ళీ బ్యాటింగ్లో వచ్చేసి లాస్ట్ మ్యాచెస్లో ఏదైతే మైనస్ అయిందో బ్యాటింగ్ బౌలింగ్ కరెక్ట్ లేదు. ప్లేయింగ్ 11 సూపర్ ప్లేయింగ్ 11 ఎంఐలో బాగా వేశారు. బౌలింగ్ బ్యాటింగ్ మంచిగా. సూర్య వచ్చిండు 9 బాల్స్లో 27, 300 స్ట్రైక్ రేట్తో కొట్టేసిండు. మ్యాచ్ ఓవర్ అక్కడికి. ఓపెనర్స్ రోహిత్ శర్మ నుంచి రాలేదు, కానీ ఓకే స్టార్ట్ అయితే మంచిగా వచ్చింది. 2 వికెట్స్ 8 వికెట్స్ తేడాతో ఎంఐ గెలిచింది. కేకేఆర్ సైడ్కి వచ్చేస్తే బ్యాటింగ్ చాలా వీక్ అయిపోయారు నిన్న. అసలు వాళ్ళేనా లాస్ట్ ఇయర్ కప్పు కొట్టిందని ఒక థాట్ వచ్చింది నాకే మ్యాచ్ చూస్తుంటే. అందరూ అసలు ఆ ప్లేయర్స్ లేరు. లాస్ట్ టైం మ్యాచ్ గెలిచి వస్తున్నారు, వాళ్ళు మంచి పాజిటివ్గా ఉండాలి, కానీ ఆ మైండ్ సెట్తో ఆడలేదు. కెప్టెన్ రహానే ఫస్ట్ వికెట్ అశ్విని కుమార్ తీసిండు. తర్వాత ఓపెనర్స్ సునీల్ నారాయణ్ ఫస్ట్ ఓవర్లో బోల్ట్ బౌలింగ్లో. బోల్ట్కి ఒక పేరుంది, పవర్ ప్లేలో ఫస్ట్ వికెట్ తీస్తాడని. అది నేను ప్రూవ్ చేసుకోండి. బోల్ట్ హైయెస్ట్ పవర్ ప్లే వికెట్స్ కూడా బోల్ట్కే ఉన్నాయి. సునీల్ నారాయణ్ మంచిగా ఆడతాడు అనే సిచ్యువేషన్ సునీల్ నారాయణ్ మైండ్. అసలు వాళ్ళ ప్లేయర్స్ మంచిగా ఆడలే. బ్యాటింగ్ ఐ థింక్ 116 ఆల్అవుట్ అయిపోయారు. 16 ఓవర్స్ 17 ఓవర్స్లో 12 ఓవర్స్లో వీళ్ళు చేంజ్ చేసేసారు. చాలా కంఫర్టబుల్గా ఎంఐ గెలిచారు. ఫస్ట్ విన్ను ఎంఐ. స్లో స్టార్టర్స్ తెలుసు, కానీ స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా. ఇంకా చూడాలి, హోమ్ అడ్వాంటేజ్ అందరికీ అవుతుంది, వీళ్ళకి కూడా మంచిగా వచ్చింది. నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ లక్నోలో ఆడతారు ఎంఐ, చూడాలి ఎలా ఆడతారో. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచెస్ హైదరాబాద్లో ఆడతారా? నెక్స్ట్ మ్యాచెస్ కాదు, అసలు తెలంగాణలో మ్యాచెస్ ఉన్నాయా లేవా? ఎందుకంటే వాళ్ళ మేనేజ్మెంట్కి సంథింగ్, వాళ్ళలో ఏదో టికెట్లు ఇష్యూ వచ్చిందంట. నాకు అంత నేమ్స్ కరెక్ట్గా తెలీదు. వచ్చి లాస్ట్ మ్యాచ్ ఒక పర్సన్కి, ఆ మేనేజ్మెంట్ పర్సన్కి 3900 లాస్ట్ 2 మ్యాచెస్లో ఇచ్చారంట. ఎల్ఎస్జీ వర్సెస్ ఆ మ్యాచ్లో ఏదో రూమ్కి కీ వేసుకొని వెళ్ళడం, అది ఇంకా టికెట్స్ కావాలి నాకు అని చెప్పి అలా జరిగిందంట. అది జరగటం వల్ల ఎస్ఆర్హెచ్ బీసీసీఐకి లెటర్ రాశారు, మేము హైదరాబాద్లో ఆడడం, వేరే దగ్గరికి వెళ్ళిపోతాం, ఇలా మాకు ప్రెజర్ పెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు బీసీసీఐకి లెటర్ రాశారంట. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి దాని మీద నేను రియాక్ట్ అయ్యాడు. ఛార్జ్ తీసుకుంటా అని చెప్పాడు. దానికి ఇప్పటి నుంచి చూడాలి మరి ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ జరుగుతాయా జరగవా ఇంకా క్లారిటీ లేదు. ఐ థింక్ ఇప్పుడు ఆంధ్రాలో ఛాన్స్ ఉంది, ఆంధ్రాకైనా వెళ్ళొచ్చు. ఆంధ్రాలో కూడా స్టేడియం మంచిగా ఉంది కాబట్టి అక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ తెలంగాణ సీఎం దానికి లాస్. మళ్ళీ హైదరాబాద్ నుంచి మన తెలుగు ప్లేయర్స్ హైదరాబాద్లో చాలామంది సపోర్ట్ చేస్తారు ఎస్ఆర్హెచ్కి. అక్కడికి వెళ్తే ఫ్యాన్ బేస్ తగ్గిద్ది, ఇదంతా ఉంటుంది, లాస్ కూడా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్కి చూడాలి. రేవంత్ రెడ్డి గారు మ్యాక్స్ ట్రై చేస్తారు ఇక్కడే ఉంచడానికి, ఏమవుతుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి బూమ్రా నెక్స్ట్ మ్యాచ్ అవైలబుల్ ఉండడా ఇంకా క్లారిటీ రాలేదు. టెస్టులు జరుగుతున్నాయి అంట. బౌలింగ్ వేస్తుండు, బౌలింగ్ వీడియోస్ కూడా వస్తున్నాయి, బౌలింగ్ అయితే వేస్తుండే, కానీ ఫిట్గా ఉండడా లేదని టెస్టులు జరుగుతున్నాయి. నెక్స్ట్ మ్యాచ్ బహుశా రాకపోవచ్చు,
ఆ నెక్స్ట్ మ్యాచ్ వచ్చే 4th మ్యాచ్, ఐ థింక్ 5th మ్యాచ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే ప్లేయింగ్ లెవెల్ అంత టఫ్గా ఉంది, అందులో ఇంకా బుమ్రా యాడ్ అయ్యాడంటే ఊహించుకోవాలి ఎంత ఛాన్సెస్ ఉంటాయో కప్పు కొట్టడానికి వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. ఇది బుమ్రా గురించి అండ్ SRH గురించి. నెక్స్ట్ మ్యాచ్ వచ్చి పంజాబ్ వర్సెస్ LHG. ఇంతకుముందు వీళ్ళిద్దరూ లాస్ట్ సీజన్ అంతకుముందు ఢిల్లీకి ఆడారు, ఇద్దరు ఢిల్లీ ప్లేయర్స్ ఢిల్లీకి ఆడారు. ఇప్పుడు ఇద్దరు ఆపోజిట్ LHG నుంచి ఇటు వచ్చి ఇప్పుడు LHGలో చూడాలి. LHG క్యాప్టెన్గా లాస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో విన్ అయ్యి వస్తున్నారు. పంజాబ్ కూడా వాళ్ళు మంచిగా ఆడొస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్ LHGలోకి అడ్వాంటేజ్. ఎందుకంటే లక్నోలో జరుగుతుంది, బౌలింగ్ పిచ్, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజెస్ తీసుకోవడం చూస్తున్నాం మనం అందరం. అదే జరగాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే LHGలో బౌలింగ్ కొంచెం వీక్ ఉంది, బ్యాటింగ్ బాగుంది. అందుకని చెప్పి వాళ్ళు దాన్ని కొంచెం మార్చుకొని మంచిగా చేయాలి. పంజాబ్లో శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్ 97 కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. క్యాప్టెన్స్ వర్సెస్ క్యాప్టెన్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ బాగా ఫామ్లో ఉన్నాడు. 2 మ్యాచ్లు ఆడినా సరే రిషబ్ పంత్ అంత చేయలేదు రన్స్. ఈ మ్యాచ్ అయినా రన్స్ చేయాలని కోరుకుందాం. జస్ట్ అక్కడ వికెట్లు పడకుండానే ఉంటే వాళ్ళకి వేరే ప్లేయర్లకి ఫ్రీగా ఆడటానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి రన్స్ కోసం చూడాలి. అండ్ మంచి బ్యాటింగ్ కూడా చేయాలి రిషబ్ పంత్ ఈరోజు అని అనుకుంటున్నా. ఆ పిచ్లో ఇటువైపు ఇప్పుడు LHGలో ఆడి ఇటువైపు స్టాయినిస్ పంజాబ్లో ఆడుతుండే. ఇప్పుడు స్టాయినిస్కి ఆ పిచ్ తెలుసు అండ్ ఆ బౌలర్స్ తెలుసు. స్టాయినిస్ ఎలా ఉంటాడు, మెయిన్ బ్యాట్స్మెన్ ఈరోజు స్టాయినిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ పిచ్ తెలుసు, ఆ బౌలింగ్ తెలుసు కాబట్టి చూడాలి ఎంత మంచిగా ఆడతాడు ఏందని చెప్పి ఈరోజు చూడాలి స్టాయినిస్ గురించి. ఐ థింక్ స్టాయినిస్సే మెయిన్ కీ బ్యాట్స్మెన్ అవుతాడని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి LHGలో బెస్ట్ బ్యాట్స్మెన్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ పురాణ్, ఆరెంజ్ క్యాప్ హోల్డర్, మంచి రన్స్ కొడుతున్నాడు చూసాం. అతనికి ఆ పిచ్లో 42 హైయెస్ట్ రన్స్ అంట. ఆ పిచ్లో పురాణ్కే 42 రన్స్ హైయెస్ట్ అంటే మీరు ఆలోచించాలి అది ఎంత అడ్వాంటేజ్ బౌలింగ్ పిచ్ అని అర్థమవుతుంది. మంచిగా బౌలింగ్ వేస్తే బౌలర్స్ అవుతుంది అండ్ పిచ్ అది కాబట్టి చూడాలి ఏది గెలుస్తుందో. నేను 50-50గా ఉన్నా, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ప్లేయర్స్ బాగున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.